ప్రవీణ్ పగడాల ప్రీ ప్లాన్ మర్డర్ అని జైబీన్ టీవీ జైబీన్ దినపత్రిక స్పష్టంగా రాస్తున్నది. చనిపోయినప్పటి నుంచి మొదలుకుంటే నేటి వరకు కూడా అది ఆత్మహత్య కాదు, ఆయన హత్య చేసిల్లు, ఆయనకైనా చనిపోలేదు, ఆయనను కిడ్నాప్ చేసి చంపిల్లు, దీని వెనుక చాలా మంది పెద్దల హస్తం ఉంది, ఆయనను కావాలనే ఇవన్నీ ఆయన మీద లేనిపోని రాజంతం చేస్తున్నారు, ఒక తాగుబోతులాగా చిత్రీకరిస్తున్నారు, ఆయన అవమానానికి గురి చేస్తున్నారు, ఆ కుటుంబాన్ని ఇంకా హేళన చేస్తున్నారు, క్రైస్తవ సమాజాన్ని అంతా ఇంకా హేళన చేస్తున్నారు, ఒక తాగుబోతులాగా చిత్రీకరిస్తున్నారు అని ఎంతో వేదనతోని ఎంతో బాధతోని కూడా గత వారం రోజుల కంచెలు రాస్తూనే ఉన్నాను జైబీన్ దినపత్రికలో. ఈరోజు మీడియా ఛానల్స్ అన్ని టీవీ డిబేట్లు పెడుతున్నాయి, చర్చలు పెడుతున్నాయి. ఎక్కడ పోయినాయి? ఏమైపోయింది? ఆయన వ్యక్తిత్వాన్ని ఎందుకు అంత పలచన చేస్తున్నారు? ఆయన వ్యక్తిత్వాన్ని ఎందుకు అంత హేళన చేస్తున్నారు? ఆయన వ్యక్తిత్వాన్ని ఎందుకు దిగజార్చే విధంగా చేస్తున్నారు? క్రైస్తవ సమాజం అంటే అంత చులకననా? క్రైస్తవ సమాజం అంటే నిజంగా మీకు అంత చిన్న చూపా? క్రైస్తవ సమాజం అంటే అంత హేళననా? క్రైస్తవ సమాజంలో ఒక మంచి మేధావి ఉంటే ఆ మేధావిని అనేక రకాలుగా చిత్రీకరించి ఆ మేధావికి లేనిపోయినటువంటి అలవాట్లను అంటబెట్టి ఆ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి హక్కు ఎవరిచ్చారు? ఆయన అనేక మందికి బాటసారది, అనేక మందికి భగవంతుల్లాగా కొలువుదీరినటువంటి ఒక దేవుడి బిడ్డ, ఆయన ఒక దేవుడు దైవదూత, ఎందరికో ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయనను తీసుకోపోయి వైన్స్ల దగ్గర తాగిండు, వైన్స్ల దగ్గర కొనుక్కున్నాడు, వైన్స్ల దగ్గర చేసిండు, గూగుల్ పే చేసిండు, ఫోన్ పే చేసిండు, ఆయన బండి. ఇవన్నీ డ్రామాలు కాదా? ఇవన్నీ డ్రామాలు కాదా? ఆయన అక్కడ కూర్చున్న సందర్భంలో ఎవరు తీసిన ఫోటోలు, వైన్స్కి పోయిన సందర్భంలో ఎవరు తీసిన ఫోటోలు, ఆయన అనుసరించింది ఎవరు, ఎక్కడ వైన్స్కి పోయిండు, ఆ వైన్స్కి పోయినటువంటి సందర్భంలో ఆయన ఫోటో స్పష్టంగా కనబడతాయి కదా. సీసీ కెమెరా ఫుటేజ్ సుమారుగా దగ్గర ఒక 500 మీటర్స్, ఒక 200 మీటర్స్, 300 మీటర్స్లో ఉంటే ఆ వ్యక్తి నిజంగా ఏం చేస్తున్నాడో స్పష్టంగా కనబడతాయి కదా. ఓన్లీ ఫోటోలు రిలీజ్ చేసిళ్ళు. ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన కాదని అందరికి అర్థమైన తర్వాత కూడా ఎందుకు ఆయనను నిజంగా బ్లేమ్ చేస్తున్నారు? ఎందుకు ఆ కుటుంబాన్ని ఇంకా హేళన చేస్తున్నారు? ఎందుకు ఆయనను ఇంకా అవమానానికి గురి చేస్తున్నారు? క్రైస్తవ సమాజమా గుర్తుంచుకో, క్రైస్తవ సమాజమా ఇప్పుడు తిరగబడకపోతే రేపొద్దున నీ హక్కులు ఇంకా భయంకరంగా కాలకర్భంలో కలిసిపోతాయి. క్రైస్తవ సమాజమా నువ్వు ఓట్ బ్యాంక్ రాజకీయాలకే పరిమితం కావద్దు. క్రైస్తవ సమాజమా ఓటు కోసమే నీ బలిదానం కావద్దు. ఈ రోజు ప్రవీణ్ పగడాల రేపొద్దున మీరు కూడా అవుతారు. ఎంతో మంది ఇలా చంపేయబడుతున్నారంటే వాళ్ళ వెనక పెద్ద కుట్ర కుతంత్రాలు పసిగట్టుకొని ఉన్నటువంటి అనేకమైన శక్తులు ప్రేరేపణ తప్పకుండా ఉంటుంది. అందుకోసమే ప్రవీణ్ పగడాలను అత్యంత కిరాతకంగా చంపేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ప్రవీణ్ పగడాల విషయంలో జరిగినటువంటి కుట్ర కుతంత్రాలు తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచమంతా చూస్తుంది, భారతదేశం అంతా ఆలోచింపజేస్తుంది. ప్రవీణ్ పగడాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు భారీ స్థాయిలో కుట్ర చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియకుండా జరిగినటువంటి హత్య కాదు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రేరణతోనే జరిగినటువంటి హత్య. రాష్ట్ర ప్రభుత్వాలకు జరిగినటువంటి ప్రేరేపణలో జరిగినటువంటి భయంకరమైనటువంటి హత్యను మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి సందర్భంలో జైబీన్ దినపత్రికలో ప్రధాన వార్త కూడా రాసిన సందర్భంలో వ్యక్తిని చంపారు, వ్యక్తిత్వాన్ని చంపుతున్నారు. వ్యక్తిని చంపేళ్ళు, వ్యక్తి లేడు, ఆయన ఫిజికల్గా లేడు, ఆయన చంపేసి అత్యంత కిరాతకంగా చంపేసిళ్ళు, ప్రీ ప్లాన్ మర్డర్గా చేసిళ్ళు, ఆయనని అత్యంత కిరాతకంగా అవమానకరంగా భయంకరంగా చంపేసిళ్ళు. ఆయనను వ్యక్తి ఫిజికల్గా లేడు, ఆయన చనిపోయి వారం రోజులు దగ్గరికి వస్తుంది, వారం రోజులు దాడుతుంది, కానీ ఆ వ్యక్తి మీద ఎన్ని నిందలిస్తున్నారు? వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపేస్తారు. చూడండి ఎంత దారుణమో. ఆయన వేసుకున్న డ్రెస్సు, ఆయన షూసు, ఆయనకున్నటువంటి అంత పైనుంచాలి 8 మీటర్ల దూరం నుంచి పడితే హెల్మెట్, ఎక్కడ ఎలాంటి గాయాలు, ఎక్కడ కూడా అంతా పైనుంచి పడితే ఆయన నిజంగా అదే తరహాలో పడతారు. ఆయన పడ్డప్పుడు ఉన్నటువంటి ఫోటో, ఆయన ఎక్కడి నుంచి అయితే బైక్ నుంచి కింద పడ్డాడు, యాక్సిడెంట్ అయి పడ్డటువంటి సందర్భంలో పడ్డటువంటి సీన్ ఇక్కడ చూడండి ఎంత దారుణమో. ఒకవేళ 8 మీటర్ల దూరం నుంచి ఆయన పడితే ఆయన కాళ్ళు, రెక్కలు, చేతులు అన్నీ ఇరిగిపోవాలి, ఎక్కడ కూడా ఏం లేదు. మనుషులు కొట్టి చంపేసినటువంటి దాఖలు ఉన్నాయి. ఎంఆర్ఓ గారు మేజిస్ట్రేట్ ఇచ్చినటువంటి దాఖలలో అనేకమైన దెబ్బలు తగిలాయని ఇచ్చినటువంటి రిపోర్టు ఉంది. ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఇక ఒక మనిషిని అత్యంత కిరాతకంగా చంపేయబడ్డాడని, ఆయన అత్యంత కిరాతకంగా చంపేసి ఆయనకు తాగి చనిపోయండి అని చెప్తున్నారు. కొంతనన్నా ఉండాలి, కొంతనన్నా. అందుకనే వ్యక్తిని చంపారు, వ్యక్తిత్వాన్ని కూడా చంపుతున్నారు. ఆయన హుందాతనం చూడండి, ఎంత స్పష్టంగా కనబడుతుందో. ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తిని ఒక తాగుబోతులాగా చిత్రీకరించి, ఒక తాగుబోతులాగా అవమానానికి గురి చేసి, ఎలాంటి ఇబ్బంది లేనటువంటి సందర్భంలో అలసిపోయి ఆయన సేద తీరేటువంటి సందర్భాలు ఎవరు తీశారా ఫోటోలు?
ఆయన ముందుగా ఊహించుకొని ఆయన తీసుకున్నాడు ఆ ఫోటోలు. ఎవరు తీసిల్లు ఆయన ఫోటోలు? ఎవరైనా వెంబడించిల్లు? ఎవరు ఆయనను అనుసరించిల్లు? ఎవరున్నారు ఆయన వెనుక? హైదరాబాద్ నుంచి మొదలుకుంటే రాజమండ్రి దాకా ఎవరు అనుసరించారు? ఆయన ఫోన్ డాటా, ఆయన కాల్ మొత్తం ఎవరితో మాట్లాడాలి అనేటువంటిది స్పష్టంగా బయట పెట్టచ్చు. ఆధారాలంతా స్పష్టంగా బయట పెట్టచ్చు. ఒకవేళ క్లోజ్ టీమ్ నిజంగా ఎవరైతే చనిపోయారో అక్కడ ఎందుకు డాగ్స్ కార్డు రాలేదు? డాగ్స్ కార్డు ఎందుకు రాలేదు? అవమానకరంగా జరిగింది. ఇది హత్య అని చెప్పబడ్డప్పుడు ఇది ఆత్మహత్య కాదు, ఆయనకైనా చనిపోలేదు, యాక్సిడెంట్ చేసినటువంటి దాఖలాలు గుట్టలేవు, ఆయన చంపేయబడ్డానటువంటి ఆరోపణలు వచ్చిన సందర్భంగా మరి ఎందుకు డాగ్స్ కార్డు రాలేకపోయింది? డాగ్స్ కార్డును ఎందుకు పిలిపించలేకపోయారు? క్లూస్ టీమ్ ఎక్కడ పోయింది? ఇవన్నీ ఆధారాలు ఎందుకు చేయలేకపోయారు అంటే ఒక పెద్ద కుట్ర ఈ జరిగింది. ఆ కుట్రలో ప్రత్యేకంగా ప్రవీణ్ పగడాలను చంపాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. ప్రవీణ్ పగడాలను చంపేస్తేనే నిజంగా క్రైస్తవ సమాజంలో ఇలాంటి వ్యక్తి ఉంటే క్రైస్తవ సమాజం రోజు రోజుకు పెరిగిపోతుంది. క్రైస్తవ సమాజంలోకి అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా క్రైస్తవ సమాజంలోకి వెళ్ళిపోతారు. ఇవాళ హిందుత్వం నిజంగా కనుమరుగయ్యేటువంటి ప్రమాదం ఉంది. హిందుత్వం బాగుపడాలంటే ప్రవీణ్ పగడ లాంటి వ్యక్తి భూమి మీద ఉండొద్దు. అందుకోసమే ప్రవీణ్ పగడాలను అత్యంత కిరాతకంగా చంపేసిల్లు అనడానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి, అనేకమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి ఎవిడెన్స్ ఉన్నాయి.